అందరికీ నమస్కారం. మనం ఇప్పుడు కోరంగి వన్యప్రాణుల అభయారణ్యంలో ఉన్నాం. ఇవి దేశంలో రెండవ అతిపెద్ద మడడువులుగా ప్రసిద్ధి చెందినవి. కాకినాడ నుండి 15 కిలోమీటర్లు మరియు రాజమండ్రి నుండి 70 కిలోమీటర్ల దూరంలో ఈ కోరంగి ఫారెస్ట్ ఉంది. కోరంగి వన్యప్రాణుల అభయారణ్యంలో ఫిషింగ్ క్యాట్, నీటి కుక్కలు, డాల్ఫిన్, సముద్రపు తాబేళ్లు మరియు 120 రకాల పక్షులు, కీటకాలు జీవిస్తున్నాయి. నవంబర్ నుండి ఫిబ్రవరి వరకు సందర్శించడానికి ఈ అడవులు చాలా అనువైన కాలం. ఆంధ్రప్రదేశ్లోని కృష్ణా, గోదావరి నదుల ముఖద్వారాలలో ఈ అడవులు కనిపిస్తాయి. తీర ప్రాంత తుఫానులు, అధిక వేగం గల గాలులు, అధిక తీవ్రత అలలకు వ్యతిరేకంగా మడడువులు అవరోధంగా పనిచేస్తాయి. తీర ప్రాంతాన్ని కోతల నుండి రక్షిస్తాయి. నల్లమడ, తెల్లమడ, గుగ్గిలం, కలింగ, తాండ్ర, తెల్ల, పొన్న, చెల్లంగి, కల్లతీగ, దబ్బగడ్డ వంటి వృక్షములు పెరుగుతాయి. వేర్లు ద్వారా గాలి పీల్చుకునే ఈ చిత్తడి అడవులు కేవలం నదీ సాగర సంగమ ప్రదేశాలలో ఏర్పడ్డ చిత్తడి నేలల్లోనే పెరుగుతాయి, అంటే బురద నేలల్లో పెరుగుతాయి. గౌతమి నది నుండి సముద్రం వరకు 30 నిమిషాలు ప్రయాణించి వచ్చే బోట్ సౌకర్యం కలదు. కోరంగి సందర్శనకు వచ్చేవారు ఖచ్చితంగా మంచినీళ్ళు, ఆహార పదార్థాలను తమతో పాటు తీసుకుని రాగలరు. వచ్చే వీడియోలో మరిన్ని వివరాలతో కోరంగిని సందర్శించుకుందాం. జై హింద్.